हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम।
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 174వ పాఠము 14/4/2024, 14/8/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ఆగస్టు 14వ తేదీ 2024వ సంవత్సరం. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. హనీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం
స్టాంజా 1లోనే శ్లోక 9, 9వ శ్లోకంలో మొదటి భాగంలో ఉన్నాం. అది 2 భాగాలుగా ఉంది. 9వ శ్లోకం మొదటి భాగంలో ఉన్నాం. దాని యొక్క వ్యాఖ్యానాన్ని వింటున్నాం. 9వ శ్లోకం మొదటి భాగం ఏమిటి? But where was the Dharma when the alaya of the universe, the soul as the basis of all anima mandi, was in Paramartha? మూడవ కన్ను దివ్య చక్షువు ఎక్కడ ఉంది? ఉండటానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే when the alaya of the universe, the soul as the basis of all, the universal soul, విశ్వాత్మ మొత్తం ఎక్కడ ఉంది ఇప్పుడు? దాన్నే అనిమా మండి అని కూడా అంటున్నాం. ఆ విశ్వాత్మని ఈ సమస్త విశ్వానికి సంబంధించిన ఆత్మగా. ఏది పట్టుకున్నా కానీ 3 విభాగాల్లో ఒక విభాగమైనటువంటి ఆత్మ. అది ఒక అణువుకి ఉంటుంది, ఒక ఖనిజ అణువుకి ఉంటుంది, ఒక సూక్ష్మ అణువుకి ఉంటుంది, ఒక పరమాణువుకి ఉంటుంది, ఖనిజ అణువుకి ఉంటుంది, అట్లాగే వృక్షాణువు, వృక్షములు, జంతువులు, మానవులు, దివ్య మానవులు, ఇట్లా వీళ్ళందరితో కలిసి ఉన్నటువంటి విశ్వము, ఈ సృష్టి సమస్తము, ఈ మొత్తానికి సంబంధించి ఒక ఆత్మ, విశ్వాత్మ. అది ఎక్కడుంది? వాజ్ ఇన్ పరమార్థ. అంటే అది విశ్వమంతా ఆ విశ్వాత్మ పరమార్థ స్థితిలో ఉండగా, నిర్వాణ స్థితిలో ఉండగా, పరనిర్వాణ స్థితిలో ఉండగా, పరనిష్పన్న, పరనిర్వాణ ఇట్లా పేర్లు ఉన్నాయి. ఆ ప్రళయ స్థితిలో ఉండగా మరి ఇంకా మిగతావి అన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంకా మొత్తం అన్నిటినీ కలుపుకొని మనం నిద్రపోయామంటే దేహం మొత్తం కలుపుకొని నిద్రపోయినట్టుగా మనకి. కానీ అవి ఎక్కడ ఉన్నాయి? అప్పుడు మరి ఆ మూడవ కన్ను తెరుచుకున్నటువంటి అది ఎక్కడ ఉంది, ఎలాగా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. అంటే ఇవన్నీ ప్రళయ స్థితిలో ఎలాగ ఉంటుందని వివరిస్తున్నాయప్పటికల్లా, ప్రళయ స్థితి అంటే మొత్తం నిద్రపోయిన స్థితి లాగా ఉంది. నిద్రపోయిన స్థితిలో మరి ఇవంతా ఎవరు చెప్తున్నారు? నిద్రపోకుండా ఉన్నది ఎవరున్నారు? నిద్రకి మెలకువకి అతీతంగా ఎవరున్నారు? వాళ్ళు చెప్తున్నారు. ఇది దాంట్లోకి తీసుకురావడం కోసం ఆ విషయాలను వివరిస్తున్నారు మనకి. Esoteric philosophy teaches that everything lives and is conscious, but not that all life and consciousness are similar to those of human or even animal beings. ప్రజ్ఞ, కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞ, చైతన్యము, జీవము, లైఫ్, జీవము, ఇవి అన్నిట్లోనూ ఉన్నాయి. కానీ అన్నిట్లోనూ ఒకే రకంగా కాకుండా వేరు వేరు దశలు, వేరు వేరు స్థాయిల్లో, వేరు వేరు స్థితులుగా ఉన్నాయి. Life we look upon as the one form of existence. మొత్తం లైఫ్, జీవం, చైతన్యం, ప్రాణశక్తి, ఇట్లాగే అనేక పేర్లు ఉన్నాయి. వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, మొత్తం కలిపి వన్ లైఫ్, ఒకటే జీవం ఉంది, ఒకటే చైతన్యం ఉంది. వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మేనిఫెస్టింగ్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. అది ఆ జీవం ఎక్కడ వ్యక్తమవుతుంది? పదార్థంలో, అంటే ఉపాధిలో
వ్యక్తం అవుతుంది. అది వ్యక్తం అవ్వాలంటే ఉపాధి కావాలి. ఇన్ మ్యాటర్ ఆర్ యాజ్ ఇన్ మ్యాన్ వాట్ ఇన్కరెక్ట్లీ సపరేటింగ్ దెమ్ వి నేమ్ స్పిరిట్, సోల్ అండ్ మ్యాటర్. అదే మానవుడి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వాటిని విడదీస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాకపోయినప్పటికీ ఎట్లాగా విడదీస్తున్నాం? స్పిరిట్, సోల్ అండ్ మ్యాటర్. పరమాత్మ, ఆత్మ, పదార్థము. మనం ఇట్లా ఎన్నైనా చెప్పుకునే ఉండేది. ఏమవుతుంది? ఫస్ట్ చెప్పుకున్నది ఏదైతే ఉందో దాని తర్వాతది ఆ మొట్టమొదటిగా అంతకు ముందు చెప్పిన దాని యొక్క ఉపాధి అవుతుంది. మళ్ళీ ఈ రెండిటికి కలిపి దాని తర్వాతది ఉపాధి అవుతుంది. ఇప్పుడు మనకి ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసి జీవాత్మగా వచ్చింది. ఆత్మకి ఉపాధిగా బుద్ధి వచ్చింది. ఆత్మ, బుద్ధి కలిసి అలాగ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి దీనికి ఉపాధిగా హైయర్ మైండ్ వచ్చింది, ఊర్ధ్వ మనస్సు. ఈ మూడు కలిసి ఇప్పుడు దాన్ని జీవాత్మ అంటున్నాం. ఆత్మ, బుద్ధి, మనస్సు. అంటే ఎట్లా ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ మొట్టమొదటిగా ఏదైతుందో దాని తరువాతది అంతకు ముందు దాని యొక్క ఉపాధిగా ఉంటుంది. అది వ్యక్తం కావాలి అంటే, ఏదైనా కానీ వ్యక్తం కావాలి అంటే ఉపాధి కావాలి, వయా మీడియా కావాలి. ఒకదాని ద్వారా వ్యక్తం అవడం, లేకపోతే తనంతకు తను అలాగా ఉండిపోతుంది. Matter is the vehicle for the manifestation of soul on this plane of existence. మనం స్థూల లోకంలో ఉన్నాం కాబట్టి పదార్థం, చిట్ట చివరిగా పదార్థం ఉంటుంది. అది అప్పుడు ఆత్మకి సంబంధించినటువంటి ఉపాధిగా ఈ పదార్థం ఉంది ఈ స్థూల జగత్తులో. ఈ స్థూల జగత్తులో మనకి 2 విభాగాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 3 ఉన్నాయి: స్పిరిట్, సోల్, మ్యాటర్. పరమాత్మ, ఆత్మ, పదార్థం. ఈ భౌతిక దేహము, ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆత్మ, ఈ 2 కలిసి ఇంకా అసలైనది ఏదైతే ఉందో ప్రారంభంలో పరమాత్మ. ఈ 2 కలిసి దానికి ఉపాధిగా అయింది. పరమాత్మకి ఉపాధిగా సోలు, మరలా ఈ పరమాత్మకి ఈ సోల్కి కలిపి ఉపాధిగా పదార్థం. ఇక మనం ఇక్కడ చూసుకుంటే మనం భౌతిక లోకంలో ఈ స్థూల జగత్తులో ఇక్కడ ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది భౌతిక దేహం. మన మానవుడి వరకు మనకు చూసుకున్నప్పుడు ఈ భౌతిక దేహం ఒక ఉపాధి, ఒక పనిముట్టు లెక్క. ఎవరికి? సోల్కి, ఆత్మకి. అది వ్యక్తం అవడం కోసం, ఆత్మ వ్యక్తం అవడం కోసం ఈ దేహం ఇవ్వబడింది. ఈ దేహం ద్వారా అది వ్యక్తం అవుతూ ఉంటుంది. మరి ఆత్మ నేరుగా వ్యక్తం అవుతూ ఉంటుందా? దేని ఆధారంగా అది ఉంటుంది? అది నిలబడి ఉంది పరమాత్మ ఆధారంగా అది నిలబడి ఉంది. కాబట్టి పరమాత్మకి అదేమో ఉపాధి అయ్యింది. ఉపాధి ఏమో వ్యక్తం అవడానికి ఉపయోగపడేది. వ్యక్తం అయ్యేవాడు ఒకడు ఉంటాడు. ఆ వ్యక్తం దేని ద్వారా అవ్వాలి అన్న దానిది ఉపాధి అనే దాని ద్వారా వ్యక్తం అవడం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి విభాగాలుగా కనిపిస్తుంది. అది వేరుగా, ఇది వేరుగా, అంటే భౌతిక దేహం వేరుగా,
ఈ భౌతిక దేహంలో ఉన్న సోల్, ఆత్మ, అది వ్యక్తం అవ్వడానికి ఈ భౌతిక దేహాన్ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇక్కడ రెండు రకాలైనవి ఉన్నవి. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. సోల్ అండ్ మ్యాటర్ అని. అట్లా 2గా ఉండటానికి అవకాశం లేదు. సోలే మ్యాటర్‌గా మారుతుంది. ఇది నిన్న చెప్పుకున్నాం మనం. అది ఎట్లాగైతే ఉపాధిని సాలెపురుగు సాలెగూడుని ఎలాగా అల్లుకుందో, అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ సోల్ ఈస్ ద వెహికల్ ఆన్ ఎ హైయర్ ప్లేన్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్. అంటే ఎక్కడికక్కడికి దాని స్వతంత్రత లేదు. పరతంత్రత. పరతంత్రత. పదార్థానికి స్వతంత్రత లేదు. పదార్థము ఒకదాని యొక్క ఉపాధిగా ఉంది. సోల్‌కి ఉపాధిగా ఉంది. పోనీ సోల్ స్వతంత్రంగా ఉందా? సోలు ఇంకొక దానికి ఉపాధిగా ఉందది. ఆ ఉపాధిగా ఉండడాన్నే పరతంత్ర అని ఆ మాట చెప్తున్నా. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్‌గా. కాజ్ మాయమైపోతే ఎఫెక్ట్ మాయమైపోతుంది. ఎందుకంటే ఉపాధులు ఎంతసేపు ఉంటాయి? ఆ ఉపాధిలో ఉండి ఎవరైతే వ్యక్తమవుతున్నారో ఆ ఉపాధిని ఉపయోగించుకుంటున్నారో, ఉపయోగించుకునేవాడు లేకపోతే ఉపాధి లేదు. ఉపాధితో పని లేదు ఇంక మనకి. ఉపాధి ఎంతసేపు నిలబడి ఉంటుందంటే, ఉపాధిని ఉపయోగించుకునేవాడు ఎంతసేపు ఉంటాడో అంతవరకు. కాబట్టి ఉపాధికి స్వతంత్రత లేదు. పోనీ సోల్‌కి ఇప్పుడు ఈ మన భౌతిక దేహాన్ని ఉపయోగించుకుంటున్న ఆత్మ అంటున్నాము. ఆత్మకి స్వతంత్రత ఉందా? అది ఇంకొక దాని యొక్క ఉపాధి. కాబట్టి అది కూడా ఎంతకాలం ఉంటుంది? దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో, వాడు ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుందది. కాబట్టి అది పరతంత్రత. పరతంత్రత అది. అవి వివరించటానికి మనకి ఈ విషయాలు చెప్తున్నారు. అండ్ వెహికల్ అనే హైయర్ ప్లేన్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఇది స్థూలంగా ఉన్నటువంటి ఈ స్థితికి ఇది ఏడవ విభాగంగా, ఏడవ స్థితిగా. ఇంకా మొదటి స్థితుల్లోకి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడేమైంది? ఈ సోల్ ఒక ఉపాధిగా ఉంది. దేనికి ఉపాధిగా? స్పిరిట్‌కి. అంటే పరమాత్మకు ఉపాధిగా సోల్ ఉంది. హైయర్ ప్లేన్. అంటే ఊర్ధ్వ లోకాలు, ఉన్నత లోకాల్లో. అండ్ దీస్ 3 ఆర్ ఎ ట్రినిటీ సింథసైజ్డ్ బై లైఫ్. ఇవన్నీ ఇలాగా రకరకాలుగా చెప్పుకుంటున్నాం మనం. ఎన్నెన్నో విభాగాలు ఇవన్నీ అట్లాగే చేస్తున్నాయి, ఇవి ఇలాగా చేస్తున్నాయి. కానీ వీటన్నిటిని గురించి వివరించుకుంటున్నాం. ఇదంతా మొత్తం దేనితో ఆధారంగా చేస్తున్న ఇవన్నీ లైఫ్. జీవము ఆధారంగా, జీవశక్తి. ఆ లైఫ్‌నే మనం అమ్మవారుగా చెప్తున్నాం. ఫోహత్‌గా ఈసోటరిక్ ఫిలాసఫీ చెప్తుంది. వన్ లైఫ్, వన్ లైఫ్. సింథసైజ్డ్ బై లైఫ్. మొత్తం ఈ 3 గూడా ఏంటి ఈ 3? స్పిరిట్, స్పిరిట్ యొక్క ఉపాధి అయినటువంటి సోల్, స్పిరిట్ అండ్ సోల్‌కి ఉపాధి అయినటువంటి మ్యాటర్. ఈ 3 కలిసి ఈ ట్రినిటీ త్రయీగా ఉన్నటువంటి త్రయీ ధర్మంగా ఉన్నటువంటి సింథసైజ్డ్ బై లైఫ్ విచ్ పర్వేడ్స్ దెమ్ ఆల్. మొత్తం ఆవరించింది. విచ్ పర్వేడ్స్ దెమ్ ఆల్. అంటే స్పిరిట్ దగ్గర నుంచి స్పిరిట్, సోలు, మ్యాటరు ఇట్లా ఆ సూక్ష్మ లోకంలో నుంచి స్థూల జగత్తుకి ఏ విధంగా అయితే కిందకి దిగిందో ఆ 7 స్థితులుగా మొత్తం దేంతో నింపబడి ఉంది? లైఫ్.
which pervades them all. The idea of universal life is one of those ancient conceptions which are returning to the human mind in this century. The idea of universal life is one of those ancient conceptions which are returning to the human mind. అంటే ఇట్లాగా ఒక శక్తి ఉన్నది, ఒక జీవము, ఒక జీవశక్తి, వన్ లైఫ్ అన్నది ఉన్నది, మొత్తానికి సంబంధించి ఒకే ఒక లైఫ్ ఉన్నది, వన్ లైఫ్ అన్నది ఆ భావన చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది, చాలా పురాతన కాలం నుంచి అది అందింది, దానికి సంబంధించింది. అంత ప్రాచీన కాలం నుంచి ఉన్నది ఈ మధ్య కాలంలో మళ్ళా which are returning to the human mind in this century. 19th centuryలో ఇప్పుడు ఇవి రాస్తుంది ఎప్పుడు, ఇది 19th centuryలో రాయబడిన గ్రంథం. ఇప్పుడు 19వ శతాబ్దంలో మరలా ఈ మానవ మనస్సుకి అది కొద్దిగా అందటం ప్రారంభించింది. దాని యొక్క ఉనికి ఏంటి అనేది, వన్ లైఫ్ ఏమిటి అన్నది, ఆ వన్ లైఫ్ కి సంబంధించిన విషయం, ఆ భావం మనకు అందటం ప్రారంభించింది. which are returning to the human mind in this century as a consequence of its liberation from anthropomorphic theology. Anthropomorphic అంటే మనం అంతవరకు ఏంటి, అంతకు ముందు వరకు ఈ మొత్తాన్ని పురాణాలు ఇవన్నీ కూడా ఈ భావనలన్నీ ఈ దైవానికి సంబంధించిన, సృష్టికి సంబంధించిన ఈ భావాలు, అవి పనిచేస్తున్న విధానాలు, ఆ శక్తులకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ ఎట్లాగా ఉన్నాయి, ఒక ఆకారంగా, ఒక మానవ రూపంతో, లేకపోతే ఒక జంతువు రూపంతో. ఏ పురాణ కథలు తీసుకున్నా కానీ మనకి రకరకాల ఆకారాలతో ఉన్నటువంటి మానవుడు లేకపోతే జంతువు ఇవి కనిపిస్తాయి మనకి. అట్లా representation of God as having the form, personality or attributes of man, transformation into human shape, దాన్ని anthropomorphic అంటాం. ఇవన్నీ మరి అట్లా ఆ మాదిరిగా ఎందుకు చెప్పారు మనకి అంటే, మనం త్వరగా అర్థం చేసుకోవటం కోసం. శక్తి, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే అశ్వము, ఆ శక్తికి సంకేతముగా అశ్వాన్ని వాడారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయంగా సంకేతాలను వాళ్ళు వాడటం జరిగింది. దాన్ని ఆంథ్రోపోమార్ఫిక్ పద్ధతి అంటాం. అది థియాలజీ అంటే దైవ శాస్త్రము. అంతకు ముందు వరకు, ఈ 19వ శతాబ్దానికి ముందు వరకు ఏ పద్ధతిలో ఈ దైవ శాస్త్రము, ఈ థియాలజీ అంతా ఎలాగ ఉంది అంటే, థియో అంటే దైవానికి సంబంధించింది, థియోసఫీ కూడా అలాగే. మనకి థియోసాఫికల్ సొసైటీ, థియోసఫీ ఇక్కడ దివ్య జ్ఞానము అంటే థియోసఫీ. థియో దేవుడకు సంబంధించినది. అంటే థియాలజీ అనేటప్పుడు వేదాంత శాస్త్రం, భగవంతుడు ఇహలోకంలో ఆయన సంబంధాలు, ఈ విశ్వంలో ఆయన అనుబంధం గురించి అధ్యయనం. అంటే దైవానికి ఈ భూలోకానికి ఉన్న సంబంధం. అంటే ఆయనే ఈ భూలోకంగా రూపాంతరం చెందాడు, నీరే మంచుగడ్డ గట్టింది అన్నంత డైరెక్ట్ గా కాకుండా, ఆయన ఎక్కడో వేరే ఉన్నాడు, ఈ భూలోకం ఎక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మనకు కనిపించేది ఈ భూలోకం ఒక్కటే. మనకి ఈ భూలోకానికి ఎవరో కనబడని వ్యక్తి, ఎవరో ఒకళ్ళు
దీన్ని సృష్టించి ఉండాలి అన్నట్టుగా అట్లాగా అధ్యయనం చేస్తూ ఆయన దేవుడు అని పేరు పెట్టి ఆ దేవుడికి ఈ భూలోకానికి ఉన్న సంబంధం ఇట్లా ఈ విషయాలన్నీ చర్చించడం కోసం ఏదైతే ఉందో చర్చించడం అనే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని థియాలజీ అని పేరు పెట్టారు. దానికి వేదాంత శాస్త్రము, అలాగే ఈశ్వర విషయక విద్య, దైవానికి సంబంధించినటువంటి విషయాలు, ధర్మ జ్ఞానము, జ్ఞాన శాస్త్రము, దేవ విద్య, ఇట్లా ఇదంతా థియాలజీ. థియో అంటే దైవంకి సంబంధించింది, ఆలజీ అంటే శాస్త్రము, బయాలజీ, సోషియాలజీ, ఆలజీ అని మనకి వీటన్నిటికి వస్తూ ఉంటాయి. ఇవి శాస్త్రాలు. దేనికి సంబంధించిన శాస్త్రము దాని ముందు పదం ఉంటుంది. సోషియాలజీ అంటే సాంఘిక శాస్త్రము. సాంఘిక అంటే మనకి రోజువారీ ఈ సమాజానికి సంబంధించినటువంటి విషయాలను వివరించేది. అట్లాగే ఇది థియో, దైవాన్ని వివరించేది. దైవ శాస్త్రముగా థియాలజీ చాలా ప్రాచుర్యంలో ఉండింది 19వ శతాబ్దము, అంతకు ముందు శతాబ్దాల్లో. ఈ 19వ శతాబ్దానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు వీళ్ళకి ఎలాగ వస్తుంది, క్రమక్రమంగా ఒక్కొక్కళ్ళ నుంచి ఆలోచన అందుకుంటూ దాన్ని అభివృద్ధి పరుస్తూ ఒక ఆయన కొంత దూరం వరకు వచ్చి ఒక విషయాన్ని, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన. ఈ దైవానికి సంబంధించి, దైవానికి ఈ భూలోకానికి ఉన్న సంబంధం గురించి, ఈ మొత్తం ఎలాగా నడుస్తుంది, ఆ లైఫ్ అన్న పదం గురించి, అంటే ఏదో ఒకటి నడపాలి. ఇట్లాగా ఆలోచిస్తూ, అంటే అంతకు ముందు వరకు ఎట్లా ఉన్నాయి మనకి, ఇవన్నీ యాంథ్రోపోమార్ఫిక్ గా ఉన్నాయి. ఎట్లాగా ఈ మానవ రూపము లేకపోతే ఒక రూపంతో ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం కూడా అది మానవ రూపంతోనో లేకపోతే జంతువు రూపంతోనో లేకపోతే మానవుడు జంతువు కలిసి సంకేతంగా. మరి తల ఏమో ఒక కుక్కలాగా ఉంటుంది, మిగతా శరీర భాగం అంతా మానవ రూపంగా ఉంటుంది. ఇట్లా ఎన్నెన్నో రకాలు. మనకి నరసింహస్వామి తల సింహముగా రూపంలో, మిగతా శరీర భాగం అంతా మానవ దేహంగా. వీటన్నిటికీ ఇలాగా మానవ లేకపోతే జంతు మానవులకి సంబంధించిన రూపాలతో నింపబడి ఉన్నాయి. మొత్తం ఈ శక్తులన్నీ కూడా వాటి ద్వారా మనకి సంకేతంగా అందించారు. దాన్ని ఆ సంకేతాలని నెమ్మదిగా దాంట్లో ఉన్న నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న విషయాలను బయటికి తీసుకొస్తూ ఈ ఫిలాసఫర్స్ ఏం చేశారంటే, ఈ తత్వవేత్తలు క్రమక్రమంగా దాంట్లో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. అట్లా ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క ఆలోచన విధానంతో, ఆలోచన ధోరణితో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని తయారు చేస్తూ, మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని మరికొంచెం మెరుగుపరుస్తూ, ఇప్పుడు ప్లేటో ఒక సిద్ధాంతం చెప్పాడు. ఆ ప్లేటో తర్వాత ఆయన శిష్యులు దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి నియో ప్లేటోనిజం అన్నారు. ఇట్లాగా సోక్రటీసు, పైథాగరస్, ఇట్లా గ్రీకు తత్వవేత్తలు ఎంతో మంది. వాళ్ళ ద్వారా ఏమైంది, నెమ్మదిగా ఆ యాంథ్రోపోమార్ఫిక్ గా ఉన్నటువంటి, అంటే ఈ మానవ రూపాలతో ఉన్నటువంటి దీన్ని, ఆ దైవ శాస్త్రాన్ని దాని నుంచి బయటికి తీసుకొచ్చారు వాళ్ళు, యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్స్ లిబరేషన్ ఫ్రమ్ యాంథ్రోపోమార్ఫిక్ థియాలజీ. అప్పుడు ఒక స్పష్టంగా అర్థమవుతుందన్నమాట, ఈ మొత్తాన్ని కలిపి ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి సృష్టింపబడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సంకల్పించాడు, పరమాత్మ సంకల్పించాడంటే దానికి శక్తి కావాలి.
కాబట్టి ఆయనకన్నా ముందే ఆయనతో పాటు ఆ శక్తి కూడా ఉన్నది. పరమాత్మతో పాటు శక్తి కూడా కలిసిపోయి ఉంది. అందుకే మనం పార్వతీ పరమేశ్వరుల్ని అర్ధనారీశ్వర తత్వంగా చెప్తాం. ఇద్దరు కలిసి ఉన్నది అది. పరమాత్మ అంటేనే ఫిమేల్ ప్రిన్సిపల్, మేల్ ప్రిన్సిపల్ కలిసి ఉన్నది ఇది. శక్తి కూడా కలిసి ఉన్నది. ఇప్పుడు అట్లా మనం మానవ రూపంతో అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు 19వ శతాబ్దానికి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఎక్కువ గ్రీకు తత్వవేత్తలు అంటే ఫిలాసఫీ అంతా బాగా మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ వేద జ్ఞానం ఉండేటప్పటికి వేద వాంగ్మయం మనకు ఉండేటప్పటికి ఇట్లాగా ఆంథ్రోపోమార్ఫిక్ థియాలజీగాను వచ్చింది. పురాణాలన్నీ కూడా ఈ ఆకారాలు మన ఆ సంకేతాలన్నీ మానవాకారంతో జంతువాకారంతో ఇట్లాగా తీసుకొచ్చారు. ఖనిజాలని వృక్షాలని జంతువుల్ని మానవుల్ని ఇట్లాగా వాడుకున్నారు వాళ్ళు. వాటి ద్వారా వాటి యొక్క విశేషాన్ని ఇప్పుడు లోటస్ అని వచ్చింది. మరి లోటస్ కొన్ని అద్భుతమైన విషయాల్ని సృష్టిలో జరుగుతున్నటువంటి విషయాల్ని అది వెలిబుచ్చుతోంది మనకి. దాని ద్వారా వాళ్ళు అవి చెప్పడానికి ప్రయత్నించారు. బంగారం దాని ద్వారా ఎన్నో విషయాలు మనకి చెప్పడానికి ప్రయత్నించారు. ఇక్కడ మనకు వచ్చినప్పటికల్లా రెండు కలిసిపోయి వచ్చేసినాయి. మనకి ఒక పక్కనేమో యాంథ్రోపోమార్ఫిక్ గా అంటే రూపాలతో మానవ రూపాలతో ఈ దేవుళ్ళని ఈ దైవం మన రకరకాల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సృష్టిలో జరుగుతున్నటువంటి రకరకాల కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలన్నిటినీ మానవ రూపాలుగా జంతు రూపాలుగా సంకేతించి వాటి ద్వారా మనకు అందించడము జరిగింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా. దాంతోపాటు దీని యొక్క అసలైన విషయం ఏదైతే ఉందో అది కూడా మనకు అందింపబడింది వేదం ద్వారా. ఋగ్వేదము, యజుర్వేదము. అంటే 5000 సంవత్సరాల క్రితము ఈ ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని వచ్చింది 4 విభాగాలుగా. అంతకు ముందు నుంచి ఉన్నదే. అంతకుముందు ఇంకొక పద్ధతిలో ఉన్నాయి. వాటిని అటు ఇటు కొంచెం క్రోడీకరించి 4 విభాగాలుగా ఈయన ఈ కలియుగానికి సంబంధించిన సిలబస్ ఇవ్వటానికి వ్యాసుల వారు అలాగా చేశారు. అందుకే మనం వ్యాసుల వారిని కూడా మన ప్రార్థనా శ్లోకాల్లో ఒక శ్లోకం ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఆయన వెదజల్లినటువంటి విజ్ఞానం ఇదంతా మనం ఏది మాట్లాడుకున్నా కానీ ఎవరు ఎక్కడ ఏది మాట్లాడుకున్నా ప్రపంచవ్యాప్తంగా వ్యాసుల వారు వెదజల్లింది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే రకరకాలైన సిద్ధాంతాలు ఫిలాసఫీ ఇది కానీ అంతగా డెవలప్ కాలేదు, అంత అవసరం రాలేదు ఇక్కడ మనకి భారతదేశంలో. ఫిలాసఫీ తత్వశాస్త్రం యొక్క అవసరం కొంచెం తక్కువగా ఉండింది. విదేశాలకు వచ్చే రౌడకలు ఏంటంటే వేద జ్ఞానం తక్కువగా ఉంది కాబట్టి ఆ మేరకు అది ఆ తత్వశాస్త్రము అది బాగా అభివృద్ధి చెందింది. ఇట్లా రకరకాల సిద్ధాంతాలతో మొత్తానికి వాళ్ళు ఏం చేశారు, వీటి నుంచి బయలుపడేటట్టుగా దీని నుంచి విముక్తి చేశారు వాళ్ళు. ఆ సృష్టి యొక్క అమెరికా కూర్పు ఏదైతే ఉందో నెమ్మదిగా దాంట్లోకి వచ్చారు వాళ్ళు. అవన్నీ సృష్టిలో ఉన్నటువంటి రకరకాల శక్తులు అవి ఏవేవైతే సంకేతాలతో ఉన్నాయో ఆ సంకేతాల నుంచి నిగూఢంగా రహస్యంగా ఏం తెలియజెప్తుందో దాన్ని బయటకు తీసుకొచ్చి నేరుగా దాన్ని చెప్పడం చేశారు వీళ్ళు. అందుకని మనకేమైంది, ఇప్పుడు లైఫ్ అన్నది మొట్టమొదటిసారిగా మరలా అంతకు ముందు ఉన్నదే ఈ 19వ శతాబ్దానికి వచ్చి రావడం కల్లా ఒక లైఫ్, వన్ లైఫ్ అనేది
నడిపిస్తుంది, మొత్తం వ్యాపించి ఉండి. యూనివర్సల్ లైఫ్ is one of those ancient conceptions which are returning to the human mind in this century as a consequence of its liberation from anthropomorphic theology. నెమ్మదిగా ఈ సీక్రెట్ డాక్టర్ని వచ్చే సమయానికి ఇక ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్లో మనకి ఈ సంకేతాలుగా ఇవ్వటం ఉండదు. సంకేతాలని విడమరిచి చెప్పేటట్టుగా ఉంటుంది, కానీ సంకేతాలతో చెప్పడం అనేది ఉండదు. మిగతా పురాణాలు కానీ పవిత్ర గ్రంథాలు కానీ అవన్నీ ఉపమానాలతో సంకేతాలతో చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫిలాసఫీ కూడా, ఈ తత్వశాస్త్రము ఈ సంకేతాల నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని లిబరేషన్ ఫ్రమ్ ఆంథ్రోపోమార్ఫిక్ థియాలజీ, సంకేతాలతో ఉన్నటువంటి మానవ రూపాలతో జంతువు రూపాలతో ఉన్నటువంటి ఆ దైవ శాస్త్రాన్ని ఏం చేశారు వీళ్ళు, ఆ దైవ విద్యని, దేవ విద్యని, ఆ ఈశ్వర విషయక విద్యని నెమ్మదిగా ఆ పై తొడుగు తీసేశారనమాట. ఆ ఆకారాలన్నింటినీ తీసేసి ఆ ఆకారాలని నడుపుతున్నటువంటి, అంటే ఇప్పటి వరకు ఆకారాలు ఉపాధిగా ఉన్నాయి, ఆ ఉపాధులన్నిటినీ తీసేసి వాళ్ళు ఈ ఉపాధికి ఆధారంగా ఉన్న ఈ ఉపాధిని ఏదైతే నడిపిస్తూ ఉందో దాన్ని నేరుగా బయటకు చెప్పడం ప్రారంభించారు. అప్పుడేమైంది, ఇది these three are a trinity synthesized by life which pervades them all. ఇప్పుడు యూనివర్సల్ లైఫ్, ఈ విశ్వ శక్తి, విశ్వ ప్రాణశక్తి, విశ్వము సంబంధించి విశ్వ చైతన్యం అన్న పదం వచ్చిందన్నమాట. ఈ మొత్తానికి సంబంధించి ఒకే చైతన్యం ఉన్నది, ఒకే చైతన్యమే మొత్తాన్ని నడుపుతున్నది, ఈ మొత్తము వ్యాపించి ఉన్నది అనే దాంట్లోకి వచ్చింది. అంత ముందు కూడా ఉంది అది. అయితే అది ఎలాగా ఉంది, యాంథ్రోపోమార్ఫిక్, అంటే ఈ థియాలజీ, ఆ దైవశాస్త్రం అంతా ఎట్లాగా ఉంది, మానవ రూపాలతో జంతువు రూపాలతో సంకేతింపబడి ఉన్నాయి. ఇప్పుడు వాటికి విముక్తి కలిగించి ఆ జంతు రూపాలు మానవ రూపాల నుంచి విముక్తి కలిగించి దాన్ని బయటికి తీసేటప్పుడు కల్లా ఇది మనకి మన హ్యూమన్ మైండ్కి, మన మనస్సులకు అందటం ప్రారంభించింది. ఒకే చైతన్యం, వన్ లైఫ్, సమస్తం విశ్వ చైతన్యం అన్న మాట మరలా మనకి అందిందనమాట. ఈ 19వ శతాబ్దపు మానవుడికి అందింది. సైన్స్, ఇట్ ఈస్ ట్రూ, అంటే దీనికన్నా ముందు ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ని రావడానికి ముందు పరిస్థితులు కూడా నెమ్మదిగా దానికి అనుకూలంగా మారుతున్నాయి. ముందేం జరిగింది, ఈ సీక్రెట్ డాక్టర్ ముందు ఆల్ ఆఫ్ సడన్ కాకుండా ఒక్కసారిగా వస్తే మళ్ళీ దాన్ని అర్థం చేసుకోలేము, గ్రహించలేము, గందరగోళం అయిపోతాం. ఇదేంటి ఇట్లాగా మానవ రూపంతో ఇట్లాగా దేవతలు వీళ్ళందరూ ఎట్లా ఉంటారు కదా, వాయువు గాలి ఇట్లా మన చుట్టూ ఉన్నటువంటి వ్యాపించిన గాలి, కానీ వాయుదేవుడు అని చెప్పి ఆయనకు ఒక ఆకారం ఉంది. మనకి వాయుదేవుని పుత్రుడు ఆంజనేయుడు అని చెప్పి ఇట్లాగా మనకి రకరకాలైన ఆకారాలు, అలా ఆకారాలతో ఉన్నాయి. అవి మనకు తెలుసు. అంతేగాని ఈ వాయువు మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణవాయువు ఇది మొత్తాన్ని వ్యాపించింది. మనకి ఇక్కడ భూలోకంలో ఈ స్థూల జగత్తులో ఈ భూమి చుట్టూ మనకి గాలి ఉన్న గాలి ఇది పూర్తిగా స్థూలమైంది. ఇంకా పైకి వెళ్ళి వెక్కులది అది సూక్ష్మంగా అయిపోయి అక్కడ గాలి ఉంటుంది. ఎందుకంటే అసలు స్పేస్ పల్సేట్స్, ఈ చోటు మొత్తం నిశ్వసిస్తోంది, శ్వాసిస్తోంది. ఈ సమస్తమైనటువంటి చోటు అన్నామంటే ఏమవుతుంది, మొత్తం వచ్చేస్తుంది కదా. ఈ చోటండి ఆ చోటండి అంటానికి లేదు కదా. చోటు, స్పేస్,
ఆకాశము అన్నామంటే మొత్తం వచ్చేస్తుంది. అదంతా ఏమవుతుంది? పల్సేట్స్. అది శ్వాసిస్తోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిరంతరం. కాబట్టి గాలి ఇక్కడ ఒక్క చోటే ఉంది. ఇక పైన గాలి లేదంటే కాదు కదా! ఇది వ్యక్త రూపం ఇది. మనం చూస్తున్నటువంటి ఇక్కడ మనం పీలుస్తున్నటువంటి ఈ గాలి ఇది స్థూల రూపంగా ఉన్నది. స్థూలాతి స్థూలమైనది ఇది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అలాగే సూక్ష్మంగా అయిపోతూ ఉంటుంది అదే. ఇప్పుడు ఇట్లా వాయుదేవుడి రూపంలో ఉన్నటువంటి వాయువుని ఆ వాయుదేవుడి రూపాన్ని తీసేసి ఆ రూపంలో నుంచి వాయువుని బయటకు తీసుకొచ్చారు. అట్లాగే అగ్నిదేవుడు రూపంలో ఉన్నటువంటి అగ్ని దాన్ని విముక్తి కలిగించారన్నమాట వీళ్ళు. లిబరేషన్ అంటే విముక్తి కలిగించడం. ఎట్లాగా? ఈ రూపాల్లో బంధింపబడ్డటువంటి ఈ మొత్తం శక్తుల్ని ఈ ఎలిమెంటల్స్ ని మనకి పంచభూతాలని ఏదైతే చెప్తున్నామో ఆ పంచభూతాలు దానికి మించిన ఇంకొక 2 భూతాలు, ఈ 7 భూతాలు ఇవన్నీ మనకి రూపాల్లో బంధింపబడి ఉన్నాయి. రూపాలతోనే మనం భావిస్తున్నాం దాన్ని. అగ్నిదేవుడు అంటాం. అగ్ని అనంగానే అగ్నిదేవుడు. ఆయనకు ఒక ఆకారం. వీళ్ళేం చేశారు ఫిలాసఫర్స్ ఈ 19వ శతాబ్దంలో దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ రూపంలో నుంచి ఆ రూపాన్ని తీసేసి ఆ రూపంలో బంధింపబడినటువంటి ఆ అగ్నికి విముక్తి కలిగించారు అన్నట్టుగా లిబరేషన్ ఫ్రమ్ దేని నుంచి ఆంథ్రోపోమార్ఫిక్ థియాలజీ. ఇప్పుడు దానివల్ల ఏమైంది మనకి? లైఫ్ ఒక్కటే ఉంది విచ్ పర్వేట్స్ దెమ్ ఆల్. సోల్, స్పిరిట్, సోల్, మ్యాటర్ అని మనం ఏదైతే 3గా చెప్పుకుంటున్నామో ట్రినిటీగా, త్రిమూర్తిత్వం, ట్రినిటీ త్రిమూర్తిత్వం. అది మనం బైబిల్లోకి వెళ్ళేటప్పుడు కల్లా దైవ స్వభావం గల తండ్రి, కుమారుడు, ఫాదర్, సన్, ఘోస్ట్ ఒకటి ఉంటుంది. అది ఆ 3 పరిశుద్ధ మూర్తుల త్రయం. పరిశుద్ధ మూర్తుల త్రయం. ఈ ముగ్గురు కలిసి ఉన్న భగవంతుడు. ఆ ట్రినిటీని ఏం చేశారంటే వీళ్ళు ఈ మొత్తానికి సంబంధించి ఒకే శక్తితో ఒకే చైతన్యం మొత్తానికి ఆధారంగా ఉంది. ఇది మొత్తం వ్యాపించి ఉంది. ఆ చైతన్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. అంటే చోటంతా చైతన్యపూరితం. The idea of universal life is one of those ancient conceptions which are returning to the human mind in this century as a consequence of its liberation. వీటికి సంబంధించి పంచభూతాలు ఇట్లా ఏదైనా కానీ సృష్టికి సంబంధించిన ఏ విషయాలైనా కానీ మనం ఎప్పుడైతే ఆ మానవ రూపంతో జంతువు రూపంతో ఒక రూపం కల్పించి ఆ రూపంతో అక్కడ నిలబెట్టేటప్పుడు కల్లా దేవతలు అంటున్నాం దాన్ని. ఆ పనిచేసే వాటన్నిటినీ దేవతలుగా చెప్పుకుంటాం మనం. ఆ దేవతలకు ఒక రూపాన్ని కల్పించేటప్పుడు కల్లా ఇక్కడ సృష్టిలో ఏంటి జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. మనలో మరి ఆ దేవతలు ఉన్నారా తెలియటం లేదు. మరి ఆ స్వభావం మనలో కూడా ఉందా లేదా వాటికి సంబంధించింది. మరి అది తెలియాలి అంటే అందుకే మనకేంటి రుద్రాభిషేకం ఉంది. ఈ రుద్రాభిషేకం ద్వారా ఏమవుతుంది? మన చుట్టూ ఉన్నటువంటి ఈ చోటులో ఈ విశాల విశ్వంలో ఏవేవైతే పనులు చేస్తున్నాయో అష్టదిక్కులు, ఊర్ధ్వము, అధస్సు,
నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, ఊర్ధ్వము, అధస్సు, వీటి యొక్క దిక్పాలకులు, అట్లాగే అగ్ని, వాయువు, పంచభూతాలకి సంబంధించి ఇంకా ఇతరత్రగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఈ సృష్టి మన చుట్టూ ఉన్నటువంటి చోటులో ఉండి అవి పనిచేస్తూ ఉన్నాయి. దేవతలుగా ఉండి పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళే మనలో ఎక్కడెక్కడ ఉన్నారు వాటిని గుర్తించి శిరస్సు నుంచి పాదం వరకు ఆయా స్థానాల్లో బయట బహిరంగంగా, బాహ్యంగా, బాహ్యంగానేమో ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు ఈ విశ్వంలో ఈ చోటులో వాళ్ళు నా దగ్గరకు వచ్చినట్టుగా నా దేహంలో ఈ శరీర భాగంలో ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉండి పని చేస్తున్నారు అని తాదాత్మ్యం చెందటం. బయట లోపల, బాహ్యము లోపల, బయట లోపల ఒకటే ఉంది, వాళ్ళే ఇక్కడ కూడా ఉండి పని చేస్తున్నారు అన్నంతగా మనకి ఇక్కడ వివరణ ఇచ్చారు. మనకి పూజలు, ఆరాధనలు, అర్చనలు ద్వారా, అభిషేకాల ద్వారా ఆ విషయాలన్నిటిని మనకి చెప్తూ వచ్చేసారు. కాబట్టి ఇక్కడ మనకి అందుకే ఫిలాసఫీ ఎక్కువ పెరగలేదు. మనకి ఫిలాసఫీతో అవసరం లేకుండా మనకు అట్లాగా అందించారు. మన సనాతన ధర్మం ఏమైందంటే ఆ ఉన్న విషయానికి ఉన్నట్టుగా అందిస్తూ మళ్ళీ దాన్ని రూపంతో కూడా, రూపము జంతు రూపాలతో, మానవ రూపాలతో సంకేతిస్తూ అదే సమయంలో అవి ఎలాగ పనిచేస్తున్నాయో కూడా దాంట్లో ఆ రూపానికి ఆధారమైనటువంటి ఆ చైతన్యాన్ని బయటికి తీసుకొచ్చి ఇది ఇలాగ పనిచేస్తుందని చెప్పారు. మళ్ళీ అదే చైతన్యము ఈ రూపాలతో కలిపి సంకేతించి ఇది ఇలాగా ఉంటుందని చెప్పారు. మనకి ఈ రెండు ఇక్కడ జరిగినాయి. అక్కడ ఆ రెండోది జరగలేదు. పాశ్చాత్య దేశాల్లో ఓన్లీ ఆ రూపాలతో సంకేతించడం. ఈజిప్షియన్, చాల్డియన్స్, గ్రీకులు, వీళ్ళ ఏది చూసినా గానీ, పురాణ గ్రంథాలు గానీ, వాళ్ళ పవిత్ర గ్రంథాలు గానీ, ఏది చూసినా గానీ మొత్తం సంకేతమై, మొత్తం రూపాలతో కూర్చబడి ఉంది. ఆ రూపాల్లో బంధింపబడి ఉన్నాయి ఇవన్నీ. ఈ పని చేస్తున్నటువంటి శక్తులన్నీ ఆ రూపాల్లో బంధింపబడి ఉన్నాయి. రకరకాల స్థాయిల్లో రకరకాల శక్తులుగా ఎలాగ పనిచేస్తుందో, ఈ సృష్టి నిర్మాణానికి ఎలాగ ఉపయోగపడుతుందో, సృష్టి నిర్మాణానికి, సృష్టి నిర్వహణకి ఎలాగ ఉపయోగపడుతున్నాయో అవన్నీ వీటి ఆకారాలతో పెట్టేశారు, అక్కడ సంకేతంగా పెట్టారు. అందుకని ఆ సంకేతాల నుంచి బయటకు తీసుకొచ్చి వాటికి విముక్తి కలిగించి నేరుగా చెప్పడం ప్రారంభించారు. అప్పుడు ఇది ఆల్ ఆఫ్ సడన్ ఈ సీక్రెట్ డాక్టర్ని అందించినట్టు కాకుండా కొద్దిగా వాళ్ళకి ముందే దాని యొక్క విషయాన్ని కొంచెం అందించినట్టుగా, ఇది ఇట్లాగా ఇక పూర్తిగా రాబోతుంది అన్నట్టుగా వాళ్ళు చేశారు. దాంతో ఏమైందంటే దీన్ని నేరుగా గ్రహించడానికి అవకాశం ఏర్పడింది. ఈ సీక్రెట్ డాక్టర్గా ఎలాగైతే నేరుగా ఇక ఏమాత్రము సంకేతాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సృష్టి రహస్యాలన్నిటినీ మనకు అందించడం అనే ఏదైతే ఉందో దానికి ముందే కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు అయిందన్నమాట, శిక్షణ ఇచ్చినట్టుగా. Science, it is true, contents itself with tracing or postulating the science of universal life. అయితే శాస్త్రం కూడా దాని ప్రయత్నం అది చేస్తూ ఉంది. అంటే ఈ విషయాలు తెలుసుకోవాలని అది పరిశోధిస్తూనే ఉంది. పరిశోధించి మానవాళికి అందించాలి, మానవాళికి సత్యాన్ని తెలియచేయాలి అనేది సైన్స్ యొక్క భావం. శాస్త్రం కూడా సామాన్యమైన భావంతో లేదు, సత్యాన్ని మానవుడికి అందచేయాలి అన్నదే. అయితే మార్గం వేరుగా ఎఫెక్ట్స్ ని పరిశీలిస్తూ మనకి కంటికి కనపడుతున్న దాన్ని, ఈ చిట్ట చివరిగా ఉన్న దాన్ని, ఉపాధుల్ని, మన కంటికి ఏది కనపడిన అదేంటి ఉపాధి. మన కంటికి ఏం కనిపిస్తుంది? దేహం కనిపిస్తుంది. ఈ దేహంలో ఉన్న జీవుడు కనపట్లేదు కదా, వాడు వ్యక్తమయ్యే దాన్ని బట్టి లోపల వాడు ఉన్నాడు అని అనుకుంటున్నాం. మనం బల్బుని పరిశీలిస్తున్నాం, మనం ఫ్యాన్ని పరిశీలిస్తున్నాం, అది పనిచేసే, అది దేని ద్వారా జరుగుతుందో ఆ ఎలక్ట్రిసిటీ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు.
విద్యుత్ శక్తి దగ్గరికి, ఆ చైతన్యం దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఈ ఉపాధులతోనే సరిపోతా ఉందన్నమాట సైన్స్‌కి. అయితే వాళ్ళు ఏది పట్టుకున్నా గానీ అది చైతన్యానికి సంబంధించిందిగానే ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఆ చైతన్యం దగ్గరికి చేరగలుగుతారు. ఉపాధి అంటే చైతన్యము కానిది కాదు గదా! ఉపాధే ఉమ్ ఉపాధిగా మారింది చైతన్యం. కాబట్టి అది ఎట్లాగా మారిందో దాంట్లో ఉన్న చైతన్యం ఏంటో, ఆ లైఫ్ ఏంటో అది నెమ్మదిగా అవగతమవుతుంది. సైన్స్ కూడా అవగతమవుతుంది. ప్రస్తుతం ఇంకా పూర్తిగా రాకపోయినప్పటికీ దానికి సంబంధించి. సైన్స్ శాస్త్రము ఇట్ ఈస్ ట్రూ. కంటెంట్స్ ఇట్‌సెల్ఫ్ విత్ ట్రేసింగ్ ఆర్ పోస్టులేటింగ్. దాన్ని వెతుకుతోంది. ఆ జాడని ఈ మొత్తానికి సంబంధించి ఏదో ఉండుండాలి. ఇదంతా ఎలాగా జరుగుతుంది? ఈ హెవెన్లీ బాడీస్ ఉన్నాయి మరి. గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గెలాక్సీలు, పాలపుంతలు ఇట్లా అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు. ఇవన్నీ మరి అలా స్థిరంగా ఉన్నాయా ఒక చోట? లేవు. పరిభ్రమిస్తున్నాయి. ఇంత పరిభ్రమణంలో ఇన్ని వేల వేల ఉన్నటువంటి ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గ్రహాలు, ఇవన్నీ ఒకదానికొకటి ఢీకొట్టకుండా ఎవరి కక్షలో వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో మరి పరిభ్రమిస్తున్నాయి. ఎలా జరుగుతుందిది? కాబట్టి దీన్ని నడిపేది ఏదో ఒకటి ఉండాలి అన్న భావనతోనే వాళ్ళు కూడా సాగుతున్నారు ముందుకి సైన్స్ కూడా. It is true, contents itself with the tracing or postulating the science of universal life. దానికి సంబంధించి ఏదో విశ్వశక్తి ఒకటి ఉండాలి. విశ్వజీవము ఒకటి, ఆ విశ్వ చైతన్యము ఒకటి ఏదో ఉండాలి. మొత్తాన్ని నడిపేది ఏదో ఒకటి ఉండాలి. దాన్ని వెతకడానికి, దాని యొక్క జాడని తెలుసుకోవటానికి వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. సైన్స్ శాస్త్రము పరిశోధిస్తూ ఉన్నది. ట్రేసింగ్ ఆర్ పోస్టులేటింగ్. దాన్ని తలచి దాన్ని స్వీకృత పక్షంగా ఒక సిద్ధాంతంగా తయారు చేసి మానవాళికి అందించాలి అని పోస్టులేటింగ్. అంటే దాని మీద వితర్కాలు లేకుండా, వాద వివాదాలు ఏమి లేకుండా ఇది ఎట్లాగా ఉంది, ఈ మొత్తానికి ఆధారమైంది ఒకటి ఉన్నది, దాన్ని మేము గమనించాము అని ఆధారాలతో, రుజువులతో ఇవ్వాలి అని చెప్పి దాని యొక్క జాడని అది పరిశోధిస్తూ ఉన్నారు. ఈ విశ్వ జీవానికి సంబంధించి, ఈ విశ్వ చైతన్యానికి సంబంధించి మొత్తాన్ని నడిపేది ఒకటేదో ఉంది అన్నదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మనకి కనిపిస్తున్నటువంటి వీటికి వెనుక నిలిచినటువంటి ఆనవాలేంటి, దీన్ని నడుపుతున్నదేంటి అన్న భావనతోనే వాళ్ళు కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంత ముందుకు వెళ్ళినా ఇప్పుడు ఒకటి ఇది ఉపాధి అనుకున్నాము దేహము. సరే, దేహాన్ని నడుపుతున్నటువంటిది ఏదో నెమ్మదిగా దాని దగ్గరికి చేరామనుకుందాం. కానీ అది ఇంకొక దానికి ఉపాధి. ఇక్కడ మళ్ళీ ఎంత శ్రమపడి మనం ఈ దేహాన్ని నడుపుతున్నటువంటి దాని దగ్గరికి చేరితే అదేమైంది? అది ఇంకొక దానికి ఉపాధిగా ఉంది అక్కడ. సరే, దాన్ని ఛేదించి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడికి వెళితే అది ఇంకో దానికి ఉపాధి. ఇట్లాగా అనంతంగా ఉంది విషయం. ఇప్పుడు ఎక్కడికక్కడికి అది ఉపాధి అయిపోతుంది. మనం చేరామా అది ఉపాధి. మనం చేరకుండా దాని గురించి అలాగా భావనలో ఉంచుకుంటే అది చైతన్యముగా, అంటే అది నడిపేదిగా, అది కాజ్‌గా, అదేమో ఇది ఎఫెక్ట్‌గా, మనకేమో ఎదురుగా కనిపించేది ఎప్పుడు ఎఫెక్టే అది. ఈ ఎఫెక్ట్‌ని మనము మన మనస్సుల్లో భావనగా, దీన్ని నడిపేది ఇంకోటేదో ఉంది అనంటే
అది అప్పుడు కాజ్ అవుతుంది. కానీ కాజ్ దగ్గరికి మనం ఏలు పెట్టామా, కాజ్ దగ్గరికి చేరామా, అది వెంటనే అది ఎఫెక్ట్ అయిపోతుంది. అది ఉపాధి అయిపోతుంది. అది. ఇంకొకటేదో మళ్ళీ దాన్ని నడిపేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకని సైన్స్ ఎంత శ్రమ పడ్డా దాని దగ్గరికి చేరలేకపోతుంది. సరే ఈ థియాలజీ ఉంది. ఈ థియాలజీనేమో వాళ్ళు చేరినప్పటికీ దాన్నంతా సంకేతమయంగా మనకు అందించారు. అదేమో అర్థం కావటం లేదు. సరే మనకు ప్రస్తుతానికి పూర్తిగా ఆ మూలం నుంచి, ఆ పరమాత్మ తత్వం దగ్గర నుంచి ఈ దిగువ ఈ మనకి ఈ భూలోక ఈ స్థూల జగత్తు వరకు ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం స్థూల జగత్తుగా ఎలాగా మారిందో ఆ విషయాలన్నీ మనకి వేదం స్పష్టంగా మనకు అందించారు. సంకేతాలతో కాకుండా సంకేతాలతోనూ అందించారు. పురాణాల ద్వారా, పురాణ కథల ద్వారా, ఇతిహాసాల ద్వారా మన ఎదురుగా కట్టెదుట మనకి తెలిసేటట్టుగా చేశారు. భారతము, రామాయణము, ఇతిహాసం. అదేంటి, సృష్టికి సంబంధించిన సమస్త విషయాలు ఆ భారతంలో ఉన్నాయి, ఆ రామాయణంలో ఉన్నాయి. వాళ్ళ జీవిత సన్నివేశాల ద్వారా అది నేరుగా మనకి అంతకన్నా మనకి రుజువులేమి ఇంకా మన కంటి ఎదుట జరిగింది. అది భారతము జరిగిందని అంటున్నారు, రామాయణము జరిగిందని. మరి వీళ్ళ పురాతత్వ శాస్త్రజ్ఞులు చక్కగా చెప్తున్నారు. ద్వారక ఉంది సముద్రం అడుగున, సముద్రపు గర్భంలో ద్వారకా శిథిలాలు ఉన్నాయి. ద్వారక ఉందంటే మరి కృష్ణుడు ఉన్నట్టే కదా, భారతం జరిగినట్టే కదా, జరిగిందంటానికి ఆధారాలు ఉన్నాయి, రామాయణం జరిగిందంటానికి ఆధారాలు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు మన కంటి ఎదుట జరిగినవి. అట్లా మనకి ఇక్కడ పూర్తిగా అన్ని వివరాలతో ఇచ్చారు కాబట్టి మనకేంటంటే ఈ సీక్రెట్ డాక్టర్ను వచ్చే సమయానికి మనమేమి కంగారు పడలేదు. ఇక్కడ భారతదేశంలో పాశ్చాత్యులు కొద్దిగా దానికి అంటే అంతకు ముందే సిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళు. దాని యొక్క ఆ రూపాల నుంచి, ఆ ఉపాధుల్లో నుంచి, ఆ రూపాల్లోని జంతు రూపాలు మానవ రూపాలతో సంకేతాలుగా ఉన్నటువంటి ఆ విషయాలన్నిటినీ బయటికి తీసుకొచ్చేసి వాటికి విముక్తి కలిగించి నేరుగా చెప్పుకోవటం మొదలు పెట్టారు. కాబట్టి ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చేటప్పటికల్లా వాళ్ళకి చక్కగా సరిపోయింది. ఇప్పుడు అది మిగతా విషయాలు మనం సోమవారం నాడు చెప్పుకుందాం. ఈ లైఫ్ అన్నది దాన్ని డివైన్ ప్లాన్ లో ఎక్కడెక్కడ ఏమి ఇచ్చారో కూడా వివరించుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.